శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. ఉన్న డిఎంకే నేత షణ్ముగం నయనతార పైన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ఎలా చూస్తారు? అంటే ఆయన కొంచెం విపరీత ధోరణిలో మాట్లాడిన మాట వాస్తవమే. ఓకే. అంటే ఎన్నికలు హడావిడి, అంటే ఓటర్ ఏది కోరినా తీర్చడానికి పార్టీలు సిద్ధంగా ఉన్నటువంటి ఒక నేపథ్యం. ఏదైనా అడగండి, ఏదైనా చేస్తాము అన్న పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రచార సరళి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఏ రేంజ్కి వెళ్ళటానికైనా పొలిటికల్ పార్టీలు సిద్ధపడుతున్న దాని గురించి కొంచెం వ్యంగ్యంగా రియాక్ట్ కావాలి అని అనుకున్నాడు తను. ఓకే. అనుకుని నాకు కోరికలు ఉన్నాయి, నా కోరిక చెప్తాను, దాన్ని తీరుస్తారా అన్న పద్ధతిలో మాట్లాడుతూ నయనతార ప్రస్తావన తీసుకొచ్చాడు. అది ఆయన వెటకారంగా మాట్లాడినప్పటికీ ఒక పర్సన్ని తీసుకొచ్చి అక్కడ పేరు మెన్షన్ చేసి మాట్లాడటం అనేది ఖచ్చితంగా అది ఆవిడ ప్రైవసీకి ఉల్లంఘనే. అంటే ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛని ఈయన ఉల్లంఘించి దాడి చేసినట్టుగానే భావించాలి. అందుకని ఈ పార్టీకే నిజానికి ఆవిడ కేసు ఫైల్ చేసి ఉండొచ్చు. ఇంకా ఫైల్ చేసినట్లుగా మనకు ఎక్కడా వార్తలు లేవు. కానీ నా పేరు ఎలా ప్రస్తావిస్తావు నువ్వు ఆ ఏరియాలో అనేది ఆవిడ సీరియస్గా కోర్టుకు ఈడ్చి సమాధానం చెప్పించుకోవచ్చు. డెఫినెట్గా ఇది మంచి పరిణామం అయితే కాదు. మీరు వీళ్ళు కూడా వాగ్దానాలు చేస్తున్నారు, అన్ని వైపుల నుంచి జరుగుతున్నప్పుడు ఈ హామీలు, ఎన్నికల హామీలు, మరొక హామీలు ఏదేమైనప్పటికీ అలా ఒక సినిమా ఆర్టిస్ట్ పేరు ప్రస్తావించి మాట్లాడటం, పైగా తమిళనాడు రాజకీయాల్లో సినిమాకి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సినిమాతో ఉన్నటువంటి ఇంటర్లింక్, సినిమా రాజకీయాలు కలగలిసి నడుస్తాయి అక్కడ. ఇటువంటి సందర్భంలో ఆయన ఒక నటి పేరు ప్రస్తావించడం అనేది చాలా సీరియస్ ఎలిగేషన్. అది అంటే చాలా సీరియస్గా ఖండించాల్సిన విషయం. అది ఎవరైనప్పటికీ, ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరి గురించి మాట్లాడినా తప్పే. చాలా అంటే దౌర్భాగ్యపు కామెంట్ అది. ఓకే. ఏ కోరికైనా అంటే ఏ కోరిక లీగల్గా చట్టబద్ధంగా ఉన్నవి ఏవైనా వాళ్ళు మాట్లాడచ్చు, మేము అవకాశం ఉంటే తీరుస్తాం అని చెప్తారు. అంత మాత్రం చేత నువ్వు నాకేదో ఈ కోరిక ఉంది అంటే అలా కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అందుకని అతను అలా మాట్లాడి ఉండకూడదు. అతని స్ట్రేచర్కి తగిన మాట కాదు అది. కానీ రాజకీయ నాయకుల విలువలు చాలా దారుణంగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే చట్టసభల్లో వాళ్ళు మాట్లాడుతున్న భాష కూడా చాలా దిగజారిపోయి వాళ్ళు పర్సనల్ అటాక్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎలా పడితే అది మాట్లాడుతున్నారు. అటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో ఉంది. అంటే పార్లమెంటరీ భాష అని దానికి ఒక ప్రామాణికత ఉండేది ఇదివరకు. ఇప్పుడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకు అనేవాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడితే. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది. పార్లమెంటరీ లాంగ్వేజే బూతుగా మారిపోయింది. అన్పార్లమెంటరీ మాట్లాడితే పర్వాలేదు, పార్లమెంటరీ మాట్లాడకుండా ఉంటే చాలు అనే పరిస్థితికి రాజకీయ నాయకులు దిగజార్చారు. ఆ దిగజార్చటం అనేది ఇంకొక లెవెల్కి దిగజార్చిన వ్యక్తిగా చూడాలి షణ్ముఖాన్ని. అతను డెఫినెట్గా సారీ చెప్పాలి. ఇప్పటికైనా ఆవిడకి సారీ చెప్తాడా లేదా అనే దాన్ని పక్కన పెట్టేసి ఇతని మీద లీగల్ ఫైట్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ ఈ పాటికే చట్టబద్ధమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేసి ఉండొచ్చు. ఇతన్ని అరెస్ట్ చేసి లోపల వేయించాల్సిన అవసరం కూడా ఉంది సీరియస్గానే. అంటే ఎవరి గురించి అయినా అలా బహిరంగంగా, అంటే నాకు ఇంటెన్షన్ లేదు అని చెప్పుకోవచ్చు అతను, కానీ పబ్లిక్కి అలాంటి ఇంప్రెషన్ ఇవ్వటం కరెక్ట్ కాదు. అంటే పార్టీ దానికి సంబంధించిన పార్టీ యాక్షన్ తీసుకోవాలంటారా? నయనతార గారు ఏదన్నా అంటే పార్టీ చర్య తీసుకోవటం అనేది ఆ పార్టీకి ఉన్నటువంటి విలువలు, ఆ పార్టీకి విలువల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని సూచిస్తుంది. కానీ ఆవిడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎందుకంటే తన పేరుని అలా వాడటం అనేది ఖచ్చితంగా అది అతను వైలేట్ చేశాడు. ఆ వైలేట్ చేయటం అనేది ఎవరో ఒకళ్ళు దాడి చేయకపోతే ఆగదు. ఇప్పుడు గనక దెబ్బ పడకపోతే, మనకు ఒక సామెత ఉంది, తోటకూర నాడే చెప్పకపోతువే అని ఒక దొంగ కొడుకు తల్లిని అడిగాడట. ఆ రోజున పక్కింట్లో తోటకూర పట్టుకొస్తే నువ్వు ఎంజాయ్ చేసావు, కూర వండుకున్నావు, ఇప్పుడు దొంగ అని చెప్పి నన్ను నిందిస్తావేంటి, నువ్వు ఆ రోజే కనుక ఆపుకుంటే నేను దొంగ అయ్యేవాడిని కాదు అని.
అలా తయారవుతుంది. అంటే ఇది అడ్మిట్ చేస్తే ఉమ్, అతను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రేపు పొద్దున ఇంకా దారుణాలు మాట్లాడతాడు. కాబట్టి అతను చేసిన తప్పు అతనికి అర్థమయ్యే లెవెల్లో అతన్ని వీధిని పెట్టాలి. అతను వీధిని పెట్టాలి. అలాగే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం జరగాలి. ఓకే. అది జరగకపోతే గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడతారు. మనం గతంలో 2-3 ఎమ్మెల్యేల భాష చూస్తున్నాం ఇక్కడ ఉమ్, తెలుగు రాజకీయాల్లో. ఉమ్, ఏపీ రాజకీయాల్లో పర్టికులర్గా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాల నాని గారు ఆయన వాడిన భాష, ఉమ్, అలాగే గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో వంశీ వాడిన భాష, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి లాంగ్వేజ్ వాడారు. ఓకే. వాళ్ళకి సమాధానం చెప్తూ కౌంటర్గా కూడా అలాంటి భాష మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఉమ్, అంటే ఒక స్థాయి పడిపోయిన తర్వాత అందరూ అక్కడే కొట్టుకునే ప్రయత్నం చేస్తారు అనివార్యంగా. అంటే నువ్వు పడేసావంటే విలువల్ని నువ్వు పడేసావని వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. కానీ ఇదంతా జనాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. సో రాజకీయాల్లో విలువలు క్షీణించిపోయినాయి. చాలా స్పష్టంగా వాళ్ళు పరమ దిగజారుడుగా వ్యవహరిస్తున్నారు. ఓకే. అంటే ప్రజల్ని ఆకట్టుకోవటానికి ఎంత తక్కువ స్థాయి పరిస్థితికి వెళ్ళటానికి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళేమి తప్పని అనుకోవడం లేదు. ఉమ్, ఈ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ చర్య తీసుకుంటే పార్టీ విలువ నిలబడుతుంది. ఓహో వీళ్ళకి కొంత వాల్యూస్ ఉన్నాయి అనేది ప్రజలు అనుకుంటారు. లేదు పట్టించుకోకుండా ఏం పర్లేదులే మామూలుగానే మాట్లాడాడు, అది ఒక ఎమోషనల్ స్టేట్మెంటే తప్ప దానికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదు అనుకుంటే వాళ్ళు నయనతార గారి పర్సనల్ స్పేస్ని అగౌరవపరిచినట్టుగా చూడాలి. అప్పుడు ఆవిడకి పార్టీ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే. అలా లీగల్గా ప్రొసీడ్ అయ్యి అటాక్ జరగకపోతే ఎలక్షన్ టైము, పైగా ఈ టైంలో దాడి జరిగితే దానికి ఉండేటువంటి పొలిటికల్ మైలేజ్ ఉంటుంది, జనాల దృష్టి కూడా ఉంటుంది. అందుకని దీన్ని జాగు చేయకుండా ఇమ్మీడియట్గా ఆవిడ లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.